హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాదెళ్ళ. కొందరు హీరోలు తాము చేసే పాత్ర విషయంలో ఎంతో కేర్ తీసుకుంటారు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యేందుకు కృషి చేస్తారు. సినిమా జరుగుతున్నన్ని రోజులు అదే ట్రాన్స్లో ఉంటారు. అలాంటి వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. తన కెరీర్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు, ఎన్నో పవర్ఫుల్ క్యారెక్టర్స్ చేశారు. ముఖ్యంగా బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్ బాస్టర్స్. బాలకృష్ణ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్ గా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు బాలకృష్ణకు స్టార్ ఇమేజ్ ని తీసుకొచ్చి టాలీవుడ్ లోని టాప్ హీరోలలో ఒకటిగా నిలబెట్టాయి. బాలకృష్ణ క్యారెక్టర్ ను ఎలా డిజైన్ చేస్తే ఆడియన్స్ కి నచ్చుతుందో గోపాల్ కి తెలుసు. అలాగే ఆ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యి ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలో బాలకృష్ణకి తెలుసు. ఇద్దరూ ఒక అండర్స్టాండింగ్ తో చేసిన ఆ సినిమాలన్నీ అంతటి ఘన విజయం సాధించాయంటే దాని వెనుక బాలకృష్ణ కృషి ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. 1992లో నందమూరి బాలకృష్ణ బి గోపాల్ కాంబినేషన్ లో వచ్చిన రౌడీ ఇన్స్పెక్టర్ అప్పట్లో గొప్ప సంచలనాన్ని సృష్టించింది. ఈ సినిమాలోని ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ కి బాలకృష్ణ 100% న్యాయం చేశారు. ఆ క్యారెక్టర్ అలా రావడం వెనుక ఎంతో హోంవర్క్ ఉంది. నిజమైన పోలీసులు ఎలా నడుస్తారు, వారి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది వంటి విషయాలను సునిశ్చితంగా పరిశీలించేవారు బాలకృష్ణ. జీపులో కూర్చుని వెళుతున్నప్పుడు వారి స్టైల్ ఎలా ఉంటుంది అనే దాని గురించి పూర్తి అవగాహన తెచ్చుకున్నారు. వీటన్నింటిపైన కమాండ్ వచ్చిన తర్వాత ఒకరోజు బి గోపాల్ కి ఫోన్ చేసి తను షూటింగ్ కి రావాలంటే జీపు పంపించాలని చెప్పారు. దానికి గోపాల్ ఆశ్చర్యపోయాడు. ఎప్పుడు ఏసీ కారులో వచ్చే బాలయ్య ఈ రోజు జీప్ ఎందుకు పంపించమన్నారు అనే విషయం అతనికి అర్థం కాలేదు. బాలయ్య చెప్పినట్టుగానే జీపు పంపించారు. పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఇంటి దగ్గర సిద్ధంగా ఉన్న బాలయ్య జీపు రాగానే అందులోకి ఎక్కి ఒక కాలు బయట పెట్టి స్టైల్ గా లాఠీ ఊపుతూ కూర్చున్నారు. ఓపెన్ గా అందరికీ కనిపించేలా జీప్ లో సెట్స్ కి వచ్చారు. ఆ రోజుల్లో వచ్చిన పోలీస్ స్టోరీస్ సినిమాల్లో ఓ కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన సినిమా రౌడీ ఇన్స్పెక్టర్. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి బాలకృష్ణ తీసుకున్న ఇలాంటి నిర్ణయాలు కూడా కారణమయ్యాయి. పోలీస్ యూనిఫామ్ లో బాలకృష్ణను చూసి అభిమానులు మురిసిపోయారు. ఇన్స్పెక్టర్ గా బాలకృష్ణ తన పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. తను చేసే ప్రతి క్యారెక్టర్ ని ఓన్ చేసుకుని నటించే బాలయ్య షూటింగ్ జరిగినన్ని రోజులు అలా పోలీస్ జీప్ లో యూనిఫామ్ తోనే వచ్చేవారట. ఈ విశేషాలన్నీ దర్శకుడు బి గోపాల్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు.